దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొంటలేరండి. సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతాడంత లిస్టు. కందులకింత, మినుములకింత, పసుపుకింత, పప్పుకింత, మొక్కజొన్నకింత, అన్నిటికీ 500 బోనస్. అన్నిటికీ ఏమి దేనికి దిక్కులేదు. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు, అది ఒత్తితే నడచలేదు, పిక్కలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట, నేను నాకు పట్టిందా, అది ఎన్ని మాట్లాడతారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది నేను 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవానో నాకే తెలియదు. ముఠమూల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకున్న పూరాన్ని పెట్టుకొని విని పట్టుకుని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. కేసీఆర్ వస్తాడంటే ఒక మీటింగ్ వాళ్ళకి సంబంధించిన మీటింగే, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటేనే కేసీఆర్ కాంగ్రెస్ను ఉతికారేసిండు. వాస్తవానికి చంద్రబాబు నాయుడిని కూడా ఉతికారేసిండు. అటువంటి కేసీఆర్గా నేను ఫీల్డ్ మీదకి వచ్చిన ఇప్పటి నుంచి వెళ్ళి నేను మీకు అవైలబుల్గా ఉంటా, యుద్ధం చేస్తా, పాలమూరు కోసం యుద్ధం చేస్తా అంటాను మిత్రులారా. మరి మొత్తానికైతే రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి, రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ వచ్చిందంటే వార్తాపత్రికలకు, మీడియాకు, యూట్యూబ్ ఛానల్ అందరికీ పండుగ. మొత్తానికైతే సరదాగా ఉంటుంది మీటింగ్. కొన్ని మీటింగ్లు అయితే చాలా సరదాగా ఉంటాయి, నవ్వుకోవడానికి ఉంటుంది. అలాగే తెలంగాణ యాస మళ్ళా తెలంగాణ సెంటిమెంట్తో వచ్చిండు. మరి తెలంగాణ ప్రజలు ఏం చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి.